పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఆయన సూపర్ స్టార్గా ఎదుగుతున్నాడు. అసలు నిజానికి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మధ్యన ముఖ్య ఏర్పాటు చేయాలి. అది చేయాలంటే పవన్ కళ్యాణ్ ఉపయోగపడతాడు. అక్కడ సమస్యలు ఇక్కడ సమస్యలంతా ఒకటే కదా, దోపిడీ అంతా ఒకటే కదా, కష్టాలన్నీ ఒకటే కదా. ఆంధ్ర తెలంగాణ అయిన వేరు ప్రాంతాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టార్, తెలుగులో సూపర్ స్టార్. ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల ప్రజల మధ్యన వారధి. దేశ ప్రజలందరి మధ్యన ఏకరీతి మానసిక స్థితి, ఏకాత్మత భావం రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసుకోవాలి మనం. ఒకటి అది పనికొస్తుంది. ఇక్కడ అక్కడ చూసొచ్చి హైదరాబాద్లో సదస్సు పెట్టినాడు. యురేనియం తవ్వితే ఎంత ప్రమాదం, తప్పు అని. అదేవిధంగా తుమ్మలపల్లి, వేంపల్లి, కడప జిల్లాలో తవ్వితే ఎంత ప్రమాదం జరిగింది, ఆ పుస్తకాలను చదువుకొని సదస్సులు పెట్టినాడు హైదరాబాద్లో. తప్పేముంది? ఎవరు పెట్టలేదు, ఏ రాజకీయ నాయకులు పెట్టలేదు, ఆయన ఒకటే పెట్టినాడు. నాకు సినిమా వాళ్ళ మీద పెద్ద సదభిప్రాయం లేదు, కానీ ఇదన్నీ చూసినాక మంచి పని చేస్తున్నాడు అనిపించింది. కళ్యాణ్కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంటి చదువుకుండా ఆయన మాట్లాడుతున్నాడు. వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. 5 పెళ్లి చేసుకున్నావు, నీ భార్య కూడా విదేశాస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు. పవన్ కళ్యాణ్ లిలిపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఇక్కడ కాలి కోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి? డబ్బు పాపిష్టిదండి. ఎవడైనా కానీ, వయసు పెద్ద అయినా కానీ చిన్న అయినా కానీ డబ్బు ముడితే ఎట్లాంటి ముండా కొడుకులకు కూడా మారిపోతారండి. చూసారు కదా ఈ వీడియో. మొదట పవన్ కళ్యాణ్ మీద ఇతనుకున్న అభిప్రాయం, తర్వాత ఏం జరిగిందో ఏమో, ఏ డబ్బు పాము గరిచిందో ఏమో మారిపోయాడండి. మనం చూసాం కదా, మాట ముందు చెప్తూ కొడతా కాలుతుందంతా. ఇదే లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ వల్ల తెలంగాణ గడ్డకి చాలా చెడ్డ పేరు. మొత్తానికి ఇతను నిన్నగాక మొన్న బాగా పాపులర్ అయ్యాడు. గతంలో కూడా కొంచెం ఇమేజ్ ఉన్న వ్యక్తే, కానీ నిన్న మొన్న తెలంగాణలో తుడుంకాన్లలో ఈయన ఒక తుడుంకాను అలా ఫేమస్ అయిపోయాడు. మన నాగేశ్వరరావు ఇంకొక తుడుంకాను, కాంతిదల్లు, తలకాయి, తోల, తొక్క అంట. ఈయన మధ్యలోకి వచ్చాడు, బాగా అయిపోయాడు. ఏంటి ఇది, నిన్ను ఎవడు పోవడం అన్నాడు పవన్ కళ్యాణ్ని. ఇవాళ డబ్బుకు గుర్తుపడి ఎవడు తిట్టమన్నాడు. ఇదంతా నీ వల్ల ఏమన్నా అవుతుందా? తెలంగాణలో నువ్వు ముగిసే నాటికి, నీ శకం ముగిసే నాటికి నీకేమన్నా కీర్తి ప్రతిష్టలు ఏమన్నా మూట కట్టుకుంటావా? ఏం లే. కాకపోతే ఇప్పుడు వచ్చిన చిల్లర పైసలు మూట కట్టుకుంటాను. చిల్లర పైసల కోసం ఈ విధంగా 2 నాలుకల ద్వారా ప్రవర్తించడం న్యాయమేనా? ఈ వయసులో నీకు ఇంకా న్యాయాన్యాయాలు తెలియలేదంటే ఇంకేం తెలుస్తాయి చెప్పండి? అసలు ఈ వయసులో వాడు ఇలా మాట్లాడడం నీకు మంచిది కాదు, మన తెలంగాణకు మంచిది కాదు, నీ కుటుంబంలో ఎవరన్నా యువకులుంటే వారి రాజకీయ భవిష్యత్తు కూడా మంచిది కాదు. పెద్ద ఆయన స్వామ్యం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఏంటి చదువుకుండా ఆయన మాట్లాడుతున్నాడు. వాడిని ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. 5 పెళ్లి చేసుకున్నావు, నీ భార్య కూడా విదేశాస్త్రాలే కదా. నువ్వు ఆమెనేమో ఇటాలియన్ అంటావు. పవన్ కళ్యాణ్ లిలిపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయన ఇక్కడ కాలి కోటికి సరిపోవు. ఆయన గురించి మాట్లాడతావా? నువ్వు అరెస్ట్ చేస్తావా? తెలుసా నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడతావు నాగేశ్వరరావు గురించి?